నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఇస్ ఎ ల్యాంప్ అండ్ మై ఫీట్ అండ్ అ లైట్ అండ్ మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం నుండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపముతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగములోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుని స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుచుండగా శ్రేష్టమైనటువంటి మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. గతంలో జరిగినటువంటి సంగతుల్ని పౌలు భక్తుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటా మాటలు? గతంలో దేవుని విశ్వాసం వచ్చినటువంటి దేవుని బిడ్డలు ఎటువంటి శ్రమలు పొందినారో, ఎటువంటి వేదనలు పొందినారో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. మరికొంత తిరస్కారములను, కొరడా దెబ్బలను. చాలామంది తిరస్కరించారంట. నువ్వే మనిషివా అని చెప్పేసి తిరస్కరించారు, తృణీకరించారు, అవమానపరిచారు, కొడాలతో కొట్టారంట. మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. బంధకాలతో, సంఖ్యలతో బంధించి ఖైదులు పెట్టించారు. కొంతమందిని రాళ్ళతో చంపేశారు. కొంతమందిని ఏం చేశారమ్మా, రంపంతో కోసేశారంట. చాలామంది విశ్వాసుల్ని శోధింపడ్డారు. కొంతమందిని కట్టుకుంతో చంపేశారు. గొర్రె చర్మలను, మేక చర్మలు వేసుకున్నారు. దరిద్రులై ఉండి కట్టుకోవడానికి బట్ట లేకుండా శ్రమపడి హింస పొందుచు ఉండడానికి కూడా సరే ఇల్లు లేక అడవుల్లో ఉన్నారంట, అరణ్యాల్లో ఉన్నారంట, గుహల్లో ఉన్నారంట, సొరంగాల్లో ఉన్నారంట. అక్కడ తిరుగులాడుచు సంచరించారంట. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఇన్ని శ్రమలు అనుభవించిన వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. కానీ వీరందరికీ యోగ్యమైనటువంటి లోకాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే నూతన యెరూషలేము, నూతన జీవంతో కూడినటువంటి పరలోక రాజ్యం. అక్కడ మనందరికీ మరి ముఖ్యంగా ఎలాగో తిరస్కారం పొంది నీ శ్రమలు పొందిన వారందరికీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే, అనేక మంది అన్ని శ్రమలు పొందినారంట, అన్ని వేదనలు పొందిన్నారు. ప్రభు చెప్పిన రీతిగా మనము అంచె దినాల్లో మనం ఉన్నాం. అటువంటి దినాల్లో మనం ఉన్నాము. ఒకప్పుడు ఎక్కడో చూసేవాళ్ళం, కమ్యూనిస్ట్ కంట్రీలో ఎక్కడో చూసేవాళ్ళం. టెర్రరిజం కంట్రీలో భయంకరమైన స్థితులు చూస్తున్నాము. ఈరోజు మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో శ్రమలు, వేదనలు, కష్టములు, హింసలు, తిరస్కారాలు, మారణ హోమాలు, ద్వేషాలు. యేసు నమ్ముకున్న బిడ్డలమైన వారికి, అది యూదులైనా క్రైస్తవులైనా, వారికి ద్వేషం తప్పట్లేదు. లోకం నుంచి శోధనలు తప్పడం లేదు, హత్యలు తప్పడం లేదు, మారణ హోమాలు తప్పడం, జెనోసైడ్ అంటాం, మారణ హోమాలు తప్పడం లేదు. ఎందుకని? దేవుని నమ్ముకున్న బిడ్డలుగా అయినటువంటి మనకి ఇన్ని శ్రమలు ఎందుకు? ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేవేం కాదు. ఇవి మనం చదువుకునే పాస్ట్ టైమ్స్, ఎప్పుడో జరిగినవి. భక్తుడు చెప్తున్నాడు, ఇంతకుముందు జరిగినవి ఇప్పుడు జరగబోతున్నవని జ్ఞాని చెప్పాడు సొలొమోను ప్రసంగి గ్రంథంలో. ఇంతకుముందు జరిగినటువంటివే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, జరుగుతున్నాయి. అంత్యకాలంలోకి ఎక్కువ అవుతాయి. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అటువంటి భయంకర దినాల్లో మనం ఉన్నాము. నా సోదరుడు, నా సోదరి, చర్చెస్ని కాల్ చేస్తున్నారు, పాస్టర్స్ని అగ్నితో తగలబెట్టేస్తున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు, స్త్రీలని వ్యవస్థ చేసి నగ్నంగా రోడ్డు మీద నడిపిస్తున్నారు, రేపులు చేస్తున్నారు, ఇంకా ప్రాణ హత్యలు చేస్తున్నారు. దేవుని నమ్ముకుని బిడ్డలే, యూదులేనా క్రైస్తవులేనా తప్పడం లేదా? ఇంకా ప్రార్థన చేశాం ప్రవీణ్ అనేటువంటి పాస్టర్ గారి గురించి. ఆయన రక్షణ సువార్తలో డిబేట్లు ఎక్కువ పెట్టి బైబిల్ ఏం చెప్తున్నది, ఇతర మతాల గ్రంథాలు ఏం చెప్తున్నవి, అది ఎంతవరకు కరెక్ట్ కాదు నేను ఇప్పుడు చెప్పడం లేదు. కానీ ఆయన హిస్టరీ చెప్తున్నా. ఆయన బైబిల్ తీసుకొని డిబేట్ పెట్టుకునేవారు. చాలామంది క్రైస్తవులు వచ్చేవారు. ఈయన మెయిన్ హిందువులు వచ్చేవారు, ఒకసారి ముస్లిమ్స్ వచ్చేవారు. వారి మత గ్రంథాల్లో వారు ఏం చెప్తున్నారు, బైబిల్ ఏం చెప్తున్నది, వారికంటే బైబిల్ అంత శ్రేష్టం, ఇలాగూ డిబేట్ పెట్టుకునేవాడు.
డిబేట్ పెట్టుకొని వారిలో ఉన్నటువంటి కొన్ని లోపాలని ఎత్తి చూపేవాడు. దీంతో చాలామంది అతనికి శత్రులుగా మారారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా డిబేట్లు చాలామంది చూస్తున్నారు, క్రైస్తవులందరూ కూడా. గత నెలలో అతనికి థ్రెట్ వచ్చింది, నిన్ను చంపుతామనే బెదిరింపులు. చెప్పాడు, నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పేసి. మరి మొన్న 25వ తారీఖున హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నాడు. రాజమండ్రి ఒక ఇల్లు ఉంది ఆయనకి. ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఒంటరిగా వెళ్తున్నాడు, మోటార్ బైక్ మీద వెళ్ళాడు. అది కూడా ఎంతవరకు తప్పు రైట్ అని కూడా మనం ఆలోచించాలి. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. ఇటువంటి థ్రెట్ ఉన్నా కూడా వెళ్ళాడు. మరి అతని విపులంగా తెలియదు, ఎవరు పిలిచారు, ఎక్కడికి వెళ్ళాడు, ఇన్ని రోజులు మీటింగులు అని కూడా తెలియదు. మరి భార్య కూడా తెలియదు కానీ వెళ్తున్నాడని తెలిసింది. వెళ్ళాడు. ఈలోగా కొవ్వూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున అతని డెడ్ బాడీని కనుక్కోవడం జరిగింది రోడ్డు పక్కన. ఎవరో చూశారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వని వాళ్ళు వచ్చారు. ఎవరు పంచనామా అది చేస్తుంటే హైదరాబాదు చేశారు, వాళ్ళందరూ వచ్చారు. క్రైస్తవ లోకాన్ని తెలిసింది ఈ సంగతి చచ్చిపోయాడని చెప్పేసి అందరూ వచ్చారు. పోలీసు వారు అక్కడ చూసి చెప్పింది ఏంటంటే యాక్సిడెంట్లో చచ్చిపోయాడని చెప్పారు. అయితే క్రైస్తవ లోకంతో చూసి డెడ్ బాడీని చూస్తే అది యాక్సిడెంట్ అని అనిపించడం లే. ఎవరో కావాలని చంపేసి అక్కడ పాడేసి అది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని మన క్రైస్తవ లోకం అంతా కూడా కోడెగూసింది. ఏమైనా మేము పోస్ట్ మార్టం చేస్తాము, నిష్పక్షపాతంగా చేస్తాము, మేము భయపడకద్దని చెప్పి అన్నారు. ఇంకా ఈ జరిగి ఆల్మోస్ట్ 6 రోజులు అయిపోతాను, ఇంతవరకు పోస్ట్ మార్టం రాలే. నేను ఏదో లైవ్లో పెట్టేది చెప్పారు, కొన్ని మాటలు చెప్పారు. ఎత్తిమిద్దకు వాళ్ళు తేల్చిందంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పారు. అయితే అక్కడ వెళ్ళి చూచిన వారు నమ్మడంలే, ఇది ఖచ్చితంగా హత్య అంటున్నారు. ఏమైనప్పటికీ అది యాక్సిడెంటా హత్య అని మనకు తెలియనప్పటికీ దేవునికి సమస్తం తెలుసు, ఏది సత్యమో ఆయన తెలుసు. ఒకవేళ ఎవరైనా చంపేస్తే ఎవరు చంపేశారో తెలుసు, యాక్సిడెంట్ చేసి ఎవరు యాక్సిడెంట్ చేస్తారో ఆయన తెలుసు. నిజం నిలకడగా తెలుస్తుందంటారు. కాబట్టి దేవుని చిత్తం అయితే అవన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే మనం చేసేది ఏం లేదు. ఒకవేళ ఎవరైనా చంపేస్తే ఎంత దారుణం అది. డిబేట్ చేస్తే ఇది వాక్యం ఇలా ఉంది, మీ వాక్యం ఎలా ఉన్నది అని చెప్తే చంపేస్తున్నావా? అది ప్రేమ. కానీ ఇటువంటి భయంకర దినాల్లో మనం ఉన్నాము. ఇందా చెప్పిన ఇది ఎక్కడెక్కడో చూసేవాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు మన కళ్ళ ముందే కనబడుతున్న ఆంధ్రాలో. మరి మొన్న వచ్చి ఇక్కడ సమాధి చేశారు హైదరాబాద్లోనే. లక్షల మంది వచ్చారు సమాధి దగ్గరికి. క్రైస్తవ లోకమంతా వచ్చేసింది. ఆ రాజమండ్రి యాక్సిడెంట్ చోటికి వచ్చి చూస్తే పోలీసులే కంట్రోల్ చేయలేరు, అంతమంది వచ్చారు అక్కడికి. ఆశ్చర్యపోయారు అందరు కూడా, ఏంటి రాజమండ్రితో జనాంగాన్ని మేము పుట్టినప్పుడు నుంచి ఎప్పుడు చూడలేదని చెప్పేసి. అటువంటి దినాల్లో మనం ఉన్నాము నా సోదరే. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతులు, ప్రాముఖ్యమైన సంగతి, ప్రపంచానికి తెలియవలసిన సంగతులు నేర్చుకోవాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఎందుకు ఈ శ్రమలో? అది హత్య అనుకుందాం పోనీ. మరి మీ దేవుడు హత్య జరుగుతుంటే ఎందుకు ఆపలేదు అని అడుగుతారు, క్వశ్చన్ వేస్తారు మనల్ని. వేస్తున్నారు. శిలువ మీద మీ దేవుడే ఆయన రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అంటున్నారు. అది యాక్సిడెంట్ అయినా హత్య అయినా అది దేవుని కళ్ళకు కనబడిందా లేదా అని తెలుసు. మరి ఎందుకు ఆపలేదు ఆయన? నేర్చుకోవాలి. ఈరోజు సిద్ధపడాలి మనందరం కూడా. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. భయంకరమైన దినాలు ఉన్నాం. అది ఏ రోజు ఎప్పుడైనా ఎవరి మీద కానీ రావచ్చు. మన సత్యాన్ని నేర్చుకోవాలి నా సోదరుడు నా సోదరి. ఈ దేవుని బిడ్డలమైనటువంటి అటు యూదుల మీద కానీ ఇటు క్రైస్తవుల మీద కానీ ఈ శోధనలు, శ్రమలు, హత్యలు, మారణ హోమాలు కొత్త కాదు. సృష్టి ఆరంభము నుండి అవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతున్నాయి, అంతే తేడా. ఈరోజు నేర్చుకుందాం. ఎందుకు దేవుని బిడ్డలకి ఇన్ని హత్యలు, ఇన్ని మారణ హోమాలు ఎందుకు ద్వేషిస్తున్నారు లోకం మనల్ని? మనం ఎవరిని క్రైస్తవులైనా ఎవరు కూడా ఇతరులకు హాని చేయం. అయినప్పటికీ మన మీద వ్యతిరేకంగా ఈ లోకం ఎదురు తిరుగుతుంది. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు మన మీద కింద పగ, కక్ష, ద్వేషాలు, మారణ హోమాలు, హత్యలు? మణిపూర్లో 2024 లాస్ట్ ఇయర్ ఏం చేయడం మనకు తెలుసు. ఎంత భయంకరమైనటువంటి సంగతులు జరిగినాయో. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి మన దగ్గర. ఇప్పుడు ఆగుతుంది, ఫుల్ స్టాప్ ఎప్పుడు ఉంటుందో పడుతుందో మనకు తెలియదు. ఎందుకు జరుగుతున్నాయి ఇలాగూ?
దేవుడు చూస్తే ఎందుకు ఊరుకుంటున్నారా? ఆయన ఏమైనా చేస్తారా? మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏమిటి? ఇవన్నీ వరుసగా నేర్చుకుందాం. ఇందాక చెప్పిన రీతిగా మొట్టమొదటి పాయింట్, ఈ మారణ హోమాలు, నరహత్యలు, మనల్ని ద్వేషించుట క్రొత్త కార్యం. సృష్టి ఆరంభం నుండి జరుగుతున్నది. బైబిల్లో మొట్టమొదటి సంఘటన నుంచి ఈ రోజు వరకు ఉన్న సంగతులన్నీ నేర్చుకుందాం వరుసగా మనకున్న టైంలో. మనం ధ్యానం చేసాం ఒకసారి. చూడండి, ఆది కాండము మొట్టమొదటి సంగతి, ఈ యొక్క ద్వేషం, హత్య ఎక్కడ ప్రారంభమైంది? ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండము 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీ కోపం ఎలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనిలా వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనను. ఇప్పుడు చూడండి 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇది మొట్టమొదటిగా ప్రాణహత్య. సొంత అన్నే సొంత తమ్ముడిని చంపేశాడు. హేబేలు ఎవరమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని బిడ్డ. కయీను అంతంత మాత్రంగానే నామమాత్రమైనటువంటి దేవుని బిడ్డ. హేబేలు దేవుని విశ్వాసం వచ్చిన కారణ రీతిగా దేవుడు అతను ప్రేమించాడనేటువంటి సాకుతో, అసూయతో, కక్షతో, పగతో సొంత తమ్ముణ్ణి పొలంలో తీసుకువెళ్ళి అక్కడ అతనిని చంపేశాడు. మొట్టమొదటి హత్య. నరహత్య చేయవద్దని చెప్పినటువంటి దేవుడు 6వ ఆజ్ఞ తప్పుపోయినటువంటి వ్యక్తి కయ్యను సొంత తమ్ముడిని చంపేశాడు. ఎవరు చంపారా అంటే బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఇంకా ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు. సొంత అన్నే సొంత తమ్ముడి మీద చంపేశాడు. కారణం ఏంటంట? అసూయ, ద్వేషం. మొదటి సంగతి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు అలాగే వెళ్తూనే ఉంది. యేసు 2వ రాకడ వరకు అలాగే వెళ్తూనే ఉంటుంది. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. రెండవది నిర్గమకాండం 1వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 1వ అధ్యాయం. మన పితరులు అబ్రాహాము సంతానమైన వారందరూ కూడా ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. అక్కడ వారు కాపురం ఉన్నారు ఇంచుమించుగా 400 సంవత్సరాలు. అక్కడ ఏం జరిగింది చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనం. వారిని ఎంతగా హింసించారో ఇజ్రాయేల్ని ఐగుప్తు దేశ జనులు. ఇక్కడ కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని ఏం చేశారమ్మా? శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవ చేయి పీతోము, రామశేషను పట్టణము కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది కనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. చూడండి, కాని దేశంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ఉన్నారు. వారిని శ్రమ పెడుతున్నారు. వారిని చూసి ఐగుప్తీయులు ఏం చేస్తున్నారమ్మా? అసహించుకుంటున్నారంట దేవుని బిడ్డల్ని, ఇజ్రాయేల్ని. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించే ప్రబలుడు కనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయేలు చేత ఐగుప్తులు ఏం చేయించుకున్నారమ్మా? కఠినముగా సేవ చేయించుకుని. వారు ఇజ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని ఎలా ఉంది? కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. దేవుని బిడ్డలు అబ్రాహాము సంతానమైనటువంటి యొక్క ఇజ్రాయేలుని ఐగుప్తీయులు శ్రమపెట్టి అసహించుకొని వారి ప్రాణాలని విసిగించారు. ప్రాణాలు విసిగించడం అంటే ప్రాణాలు పోయినంతగా వారిని శ్రమ పెట్టారు. వారి చేత కఠినమైనటువంటి పనులు చేయించుకున్నారు. మీరు పిరమిడ్స్ చూసారో లేదు, కనీస ఫోటోలైనా ఒక్కొక్క రాయి ఎంత ఉంటుంది? ఒక్కొక్క రాయి ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది రాయి. అలాగే చూడండి, ఈ స్తంభం ఎంత ఉంది అంత ఉంటే ఒక రాయి. అటువంటి రాయిలు కొన్ని లక్షల రాయిళ్ళు వాళ్ళ చేత మోయించారు. ఈ రోజుల్లాగా ఈ క్రేన్స్ లేవు, బుల్డోజర్స్లు ఏం లేవు, భుజాల మీద మోసుకోవడమే. ఆ బరువులు మోయలేక అనేక మంది ప్రాణాలని పోగొట్టుకున్నారు ఇజ్రాయేలీలో. అయినా కూడా మోయలేకపోతే కొడాల దెబ్బలు కొట్టి వారు మోయించారు, కానీ వారికి ఏమాత్రం రెస్ట్ ఇవ్వలే.
అలాగ అనేక పట్టణాలు కట్టించుకున్నారు, పిరమిడ్స్ కట్టించుకున్నారు. అనేక వందల వేల మంది ఇజ్రాయేలు వారి చేతిలో ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఎవరమ్మా? దేవుని బిడ్డలు. ఇది రెండో సంగతి. తర్వాత మూడో సంగతి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. వరుసగా క్రోనలాజికల్గా చెప్తున్నాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం. మొదటి రాజులు 21:12. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనులు ఎదుట నిలబెట్టరి. అప్పుడు పనికిమాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము వల్లగా వారు పట్టణము బయటికి అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టారు. ఎవరిని? నాబోతు అనేటువంటి ఒక విశ్వాసిని. ఎవరు? దేవునందు విశ్వాసం ఉంచని వీరు ఇజ్రాయేలే. దేవునందు విశ్వాసం ఉంచని కయ్యను వంటి వారు దేవునందు విశ్వాసం ఉంచిన నీతిమంతుడైనటువంటి నాబోతుని రాళ్లతో కొట్టి చంపేశారు. అన్యాయంగా అబద్ధమైన సాక్ష్యములు చెబుతూ. కారణం ఏంటి? ఆ రాజుగారికి రాజునకు నానుకొని చిన్న ద్రాక్ష తోట ఉందంట, అది కావాలని అనుకున్నాడంట. అది ఇవ్వను, పిత్రార్జితం నేను ఇవ్వనంటే ఏం చేశాడమ్మా? మూతి ముడుచుకుంటే భార్య వచ్చి యెజబెల్ వచ్చి అన్నది, ఎందుకు రాజుబయ్యుడు మూతి ముడుచుకుంటావేంట, లేవయ్యా నేను నీకు రేపు పొద్దురికల్లా నీకు ఇప్పిస్తానన్నది యెజబెల్. ఒక పనికిమాలిన 2 ఏర్పాటు చేసింది, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి రాజుని దూషించారని చెప్పేసి అబద్ధాలు చెబితే అబద్ధ సాక్ష్యాల మీద రాళ్లతో నాబోతుని చావగొట్టించేశారు. అతని రక్తము, హేబేలు రక్తం నేల మీద ఎలా ఒలికిందో నాబోతు రక్తం కూడా అలాగే వాడింది. ఇజ్రాయేల్ అక్కడ ఆ పిరమిడ్స్ రాళ్ళు మోయలేక ప్రాణాలు రక్తము ఎక్కడ కారిపోయిందో నేల మీద, అలాగో నాబోతు రక్తం కూడా కారింది. దురాశ. దేవుని బిడ్డలకి ఈ యొక్క మారణ హోమాలు తప్పడం లేదు. తర్వాత 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం. అందరు తీయండి, బైబిల్లో తీయండి. 378 పేజీ, పాత నిబంధనలో 378. 18వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని ఏమొచ్చిందమ్మా? కోపము వచ్చాను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి, గాని వారు చెవియొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించిదిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతి వేతల చేత అతని చావగొట్టిరి. మై గాడ్. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తప్పు చేస్తున్నారు, విగ్రహారం చేస్తున్నారు, దేనికి వ్యతిరేకంగా కార్యం చేశాను, కోపం తెప్పించారు. అందుకని దేవుడు వారి మీద కోపగించి శిక్షించకుండా మీరు తప్పు చేస్తున్నారు, సరైన మార్గం వెళ్ళండి అని చెప్పేసి జకర్యా అనే ఒక ప్రవక్తని వారి దగ్గరికి పంపించాడు దేవుడు. ఈ జకర్యా చెప్పినాడు, మీరు తప్పు చేస్తున్నారు, విగ్రహం చేస్తున్నారు, మళ్ళుకోండి, మీ తప్పులు సరిదిద్దుకోండి అని చెబితే వీరు ఇంకా కోపాన్ని ఇంకా పెంచుకున్నారంట. ఈ సంగతి రాజుగారు తెలిసింది. రాజుగారు కూడా అవునా ఇలా చెప్తాడా, నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడా, చంపేయండి అన్నాడు, ఆర్డర్ ఇచ్చాడు. వీళ్ళు కూడా జకర్యా అనేటువంటి దైవజనుడైనటువంటి ప్రవక్తని రాళ్ల చేత చంపేశారు. ఎక్కడ? దేవుని మందిరములో బలిపీఠము దగ్గర. బలిపీఠం అంటే ఏంటి? దేవుని బలిచ్చే చోట.
మనుషులు దేవుని ప్రవక్త అయిన జకర్యాని రాళ్ళతో కూడా చంపేశారు. ఎక్కడ? రోడ్డు మీద కాదు, ఇందాక పొలంలో కయ్యను హేబేలు చెప్పేసిన పొలంలో కాదు, పిరమిడ్లు కట్టే చోట కాదు, ద్రాక్ష తోటలో కాదు, దేవుని యొక్క మందిరంలోనే దేవుని యొక్క ప్రవక్తన రాళ్ళతో కూడా చంపేసింది ఈ లోకం. ఎందుకని? దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. ఇటువంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాము నా సోదరుడు, నా సోదరి. తర్వాత అపోస్తుల కార్యము 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. స్తెఫను అనేటువంటి భక్తుడు ఉన్నాడు. వీరందరూ కూడా ధర్మశాస్త్రానికి విరోధంగా ఎవరు మాట్లాడినా వారికి చాలా కోపం. దేవుడు ఆత్మ పెంతుకొస్తు పండుగ తర్వాత వీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది యేసు నమ్ముకోవడం చెబితే వీరందరికీ ఎలా ఉన్నారో చూద్దాం. 54వ వచనం. స్తెఫను చెప్పాడు దేవుడు ఎంత గొప్పవాడో, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో. అది విన్నారు. విన్న తర్వాత ఏం జరిగింది? 54వ వచనం. వారి మాటలు విని కోపముతో ఏం చేశారమ్మా? మండిపడి, కోపముతో మండిపడి ఏం చేశారు చూడండి. పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినడ చూచి ఆకాశము తెరవబడటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినడు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం చేశాడు ఈయన? స్టెఫెను ఏం చేశాడు? గతంలో దేవుడు అబ్రాహాము సంతానమైనటువంటి ఇజ్రాయేల్ ఎలా ఎన్నుకున్నాడో, వారిని ఎలాగో వాగ్దానం చేసి నడిపించాడో, ఆ వాగ్దాన ప్రకారంగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో, ఎలా చనిపోయినారో, ఎలా లేచినారో, ఎలాగో రక్షణ వస్తుందో చెప్పాడు. అంతే, సువార్త చెప్పాడు. అయితే వారు అతను చూచి పండ్లు కొరికిరి. ఆ తర్వాత అతను తీసుకువెళ్ళి ఏం చేశారమ్మా? రాళ్ళతో కొట్టి చంపేశారు. హతసాక్షి, నూతన నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి. మనుషుల్లో చచ్చిపోయాడు, ప్రాణం పోగొట్టాడు. రాళ్ళతో కూడా చంపేశారంట. ప్రభువా, ఈ నేరం వారి మోపొద్దని చెప్పేసి ప్రాణం విడిచిపెట్టి చచ్చిపోయాడు స్టెఫెను. తర్వాత అదే 8వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఏం కలిగిందమ్మా? గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఆ సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. స్టెఫెను చనిపోయిన తర్వాత క్రైస్తవ సంఘానికి భయంకరమైనటువంటి హింసలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. ఈ శ్రమను తట్టుకోలేక ఆ యేసు నమ్ముకున్న బిడ్డలందరూ కూడా వివిధ ప్రాంతాలకి, పట్టణాలకి, దేశాలకి చెదిరిపోయారంట. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం, పరిగెత్తుకొని మన ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, మన వాళ్ళకి వెళ్ళిపోయాం. ఎప్పుడు వెళ్తాం? ఇక్కడ ఎంతో భయంకరమైన స్థితి ఉన్నప్పుడే కదా. అంత భయంకరమైన స్థితి వచ్చింది ఆది కాలంలో. క్రైస్తవులందరూ కూడా ప్రాణాలని చేతులు పట్టుకొని ఎవరిళ్ళకి, ఎవరి ఊళ్ళకి, ఎవరి దేశాలు వాళ్ళకి వెళ్ళిపోయారు, పారిపోయారు. దేవుని బిడ్డలకి అటువంటి హింసలు వచ్చినాయి నా సోదరుడు, నా సోదరి. తర్వాత ఆ తర్వాత చాలా సంగతులు జరిగినాయి. క్రైస్తవ బిడ్డలు ఎన్నెన్నో శోధనలు తెచ్చుకున్నారు అమ్మా. తర్వాత 12వ ఇంకో సంగతి. యేసుక్రీస్తు ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది శిష్యులు, అపోస్తలులు. వీళ్ళందరూ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. యేసుక్రీస్తు చనిపోయినాడు, సమాచారపడి వెళ్ళిపోయినాడు. తర్వాత సువార్త చేశారు. ఈ 12 మందిలో చాలామంది ఎలా చచ్చిపోయారో తెలుసా?
సహజ మరణంతో చనిపోలేదు. ఇందాక మన హెబ్రీ రాసిన పత్రికలో చూసినాం కదా, కొంతమంది రంపాలతో కోసారు కొంతమందిని, దేవుని యొక్క ఈ 12 మంది శిష్యులు కొంతమందిని. చరిత్ర కొంతమంది చెప్తుంది సలసల మాగే నూనెలో పడేసి కాల్చేసి చంపేశారు. పేతురు వంటి వారిని తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. యాకోబు అనేటువంటి జబదే కుమారుడు యాకోబు అనే శిష్యుణ్ణి ఖడ్గంతో చంపేశారు, పొడిచేసి చంపేశారు. అలాగే శిష్యులందరినీ కూడా భయంకరమైనగా హింసించి వారిని వేదన పెట్టి చంపేసింది ఈ లోకం. వీళ్ళందరూ 12 ఎవరమ్మా? యేసుని నమ్ముకొని ఆయన వెంబడించినటువంటి అపోస్తలులు. లోకము వారిని విడిచిపెట్టలేదు, లోకం వారిని విడిచిపెట్టలేదు. అనాది నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఏమీ కొత్త కాదు. తర్వాత మళ్ళీ క్రైస్తవం స్థాపించబడింది, క్రైస్తవ లోకం విస్తరించింది. ఇన్ని శ్రమలు వచ్చినా కూడా మన దేవునికి స్తోత్రం చెల్లించిన అంశం ఏంటంటే, ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి కయ్యి నుంచి ఇంతవరకు మనం నేర్చుకున్న ఇన్ని శ్రమలు వచ్చినా కూడా క్రైస్తవత్వాన్ని ఎవరు రూపుమాపలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ఎంతగా శ్రమిస్తే, ఎంతగా శ్రమ పెడితే, ఎంతగా హింస పెడితే ఇంకంతగా సువాసన వెదజల్లినట్టుగా క్రైస్తవం ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభా ఎవరయ్యారంటే క్రైస్తవులే. అలాగూ వారు హింసించినా కూడా దేవుడు క్రైస్తవ లోకాన్ని ముందుకే తీసుకొని వెళ్ళిపోతున్నాడు నా సోదరుడా, నా సోదరి. తర్వాత రోమా ప్రభుత్వాలు వచ్చినాయి. నీరోని చక్రవర్తి వచ్చాడు, భయంకరమైన చక్రవర్తి. ఇంకా చాలామంది చక్రవర్తులు వచ్చారు. యెరూషలేముని అగ్నితో కాల్ చేశారు. నీరో చక్రవర్తి అయితే హాయిగా కూర్చొని తగలబడిపోతుండే పీడలు వాయించుకున్నాడు హాయిగా, ఆనందం. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెనింగ్ టుడే. పగడాల ప్రవీణ్ చనిపోయాడు. ఒక ఆవిడ శ్రీకాకుళం నుంచి అనుకుంటా, బహుశా ఎక్కడో తెలీదు, అన్నారు ఎవరో, ఒక పోస్ట్ పెట్టింది యూట్యూబ్లో. ఓ పగడాలా చచ్చిపోయావా అని పాట పాడుతుంది. నీ తగిన శాస్త్ర ఏంది అని పాట పాడుతుంది. విగిలి శాస్త్రలు చేసి నవ్వుతూ ఎక్కిరిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉండే అంటుంది. ఇంకో కుర్రోడు జ్ఞానం లేడు, అతను పోస్ట్ పెట్టాడు, ఎవరైనా మా జోలికి వచ్చి ఇలా చంపేస్తాం, నాకు ఎంతో హ్యాపీగా ఉన్నాను ఈరోజు అంటున్నాడు. ఒక వ్యక్తి క్రైస్తవుడైనా, ముస్లిమైనా, హిందువైనా చచ్చిపోతే ఆనందించే లోకం ఈ లోకం. అలాగే నీరో చక్రవర్తి కూడా అగ్నితో తగలబడుతుండే హ్యాపీగా ఉన్నాడు. ఈవెన్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవినింగ్ టుడే కొత్త ఏం కాదు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఇంచుమించుగా 47 ఆ సంవత్సరం 47 సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశాన్ని ఏర్పరచుకొని అప్పుడే ఒక దేశంగా ఏర్పాటు చేసుకున్నారు ఇజ్రాయేల్ దేశాన్ని. ఇజ్రాయేల్ అంటే ఈ ప్రపంచంలో ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళంటే ఎందుకో తెలీదు, కారణం తెలీదు. వారంటే అందరి కోపమే, అసూయ, ద్వేషమే. జర్మనీని పరిపాలిస్తున్నటువంటి నియంత ఒకడు ఉన్నాడు, అతని పేరు హిట్లర్. ప్రపంచ యుద్ధం జరిగింది అతని గురించి. ఒక కంకణం, దేశానికి ప్రపంచానికి ఒక కంకణం పెట్టాడు, శపథం చేశాడు. నేను ఈ యూదుల్ని, ఇజ్రాయెల్ని ఒక్కరిని కూడా ఈ లోకంలో ఉండకుండా నేను నాశనం చేస్తాడు. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఉండకుండా చేస్తానన్నాడు. అలా చేశాడు అతను. హిట్లర్ పేరు చెప్తే గడగడ ఉడికిపోయింది లోకం. 66 మిలియన్స్ అంటే 60 లక్షల మంది. ఎంతమంది అమ్మా? 60 లక్షల మంది యూదులు పట్టుకున్నాడు. 60 lakhs చిన్న గదిలో పెట్టేశాడు. ఇంత గది ఉందనుకోండి, ఇందులో 1,00,000 మంది కూడా ఉంటారమ్మా. ఇందులో కొన్ని ఒక 10,000 ఇది 100 మందికి సరిపోతుంది. ఇది ఒక 20,000 30,000 కూరిస్తే ఎలా ఉంటుంది ఇక్కడ? అలా కూరేశాడు గదుల్లో. కూరేసి ఊపిరాడకుండా గ్యాసుల్లో లోనికి పంపించేశాడు. అలాగూ 60 లక్షల మంది చచ్చిపోయారు హిట్లర్ చేతిలో. మోడర్న్ వరల్డ్ నిన్నగాక మొన్న జరిగింది 2వ ప్రపంచ యుద్ధం. ఆ ప్రాంతాల్లో 60 లక్షల మంది దేవుని బిడ్డల్ని చంపేశాడు హిట్లర్.
అటువంటి లోకంలో మనం ఉన్నాం నా సోదరుడా, నా సోదరి. అదే ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతుంది. ఆశ్చర్యపోవద్దు. ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. పదిహేను వచ్చిన చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచడం మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోధలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినంలో గర్భిణులకును పాలిచ్చు వారికి ఏంటమ్మా శ్రమ. ఇప్పుడు 20 వచనం చూడండి. అప్పుడు ఏం జరుగుతుందమ్మా? మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండాలని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు ఇట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పటికును ఎన్నడును కలగబోదు. ఈ మహాశ్రమలు రాబోతున్నాయి. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు నీ శ్రమలు కలగదు. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, కయ్యని మొదలుకొని హిట్లర్ వరకు చూసాం. వీటన్నిటికంటే గొప్ప మహాభయంకర దినం రాబోతున్నాయంట. ఆ దినంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు, నేను. అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్నే భూకంపం జరిగింది బ్యాంకాక్లో. మయన్మార్ అంటే ఎంతమంది రంగులేని వాళ్ళం. ఎట్టకైకి వచ్చింది. పెద్ద పెద్ద అంతస్తులు, 30, 40, 50, 60 అంతస్తులు. అలా పేకమే అలా దండనం కూలిపోయిందండి. అందుకని భయంకరము. ఒక హాస్పిటల్ ఉంది, 1000 పడకల హాస్పిటల్. ఒక్క నిమిషంలో ధనధన పడిపోయి ఎంతమంది పేషెంట్స్ చచ్చిపోయారో ఆలోచించేయండి. ఇటువంటి బిల్డింగ్స్ అనేకమైన కూలిపోయినాయి. ప్రభు చెప్పాడు అక్కడక్కడ భూకంపాలు వస్తాయని. ఆ దినాల్లో నువ్వు ఉన్నావు నా సోదరుడా, నా సోదరి. ఇప్పుడు ఏమి ఎక్కడ ఎలాగ సంభవిస్తుంది మనకు అక్కడ తెలియదు. మనకి ఎక్కడ ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ వీఆర్ ఇన్ ద ఎండింగ్ డేస్. ఒకరినొకరు చంపుకుంటున్నారు. రాజ్యం మీద రాజ్యం, యుద్ధాలు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఆగిపోలేదు. ఇజ్రాయెల్ దేశానికి, హమాస్కి, గాజాకి ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలీదు. అటువంటి దినాలు మనం ఉన్నాం. అయితే ప్రభు చెప్తున్నాడు మహాభయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. వాటిలో భాగమే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పరిణామాలు. ప్రవీణ్ బ్రదర్ హత్య కానీ, ఆ భూకంపాలు కానీ, ఇవన్నీ వాటికి గుర్తులు. వాటన్నిటి గుర్తులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది. మహాశ్రమలు వస్తాయని చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. ముందే చెప్పేశాడు వస్తాయని. ప్రిపేర్ అవుదాం. మరి కయ్యన్ నుంచి హిట్లర్ వరకు ఇన్ని చూసాం కదా. మన విజయవాడలో జరిగింది, మన కొవ్వూరులో జరిగింది చూసాం కదా. మనందరం కూడా సజీవుడైనటువంటి యేసునే నమ్ముకున్నాం కదా. ఇజ్రాయేల్ అందరూ కూడా యెహోవా దేవుని నమ్ముకున్నారు కదా. మరి ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు? కయ్యను వెళ్ళి హేబేలుని చంపేస్తున్నప్పుడు దేవుడికి తెలీదా? ఏ కత్తితో ఎంత లోతు పొడిచాడు, ఎలా చంపేశాడు, ఏ కర్రతో కొట్టి చంపేశాడు, ఎలా చంపేశాడు, గొడ్డలతోట, నాగలతోట ఎలా చంపేశాడు దేవుడు తెలుసా? తెలీదా? మరి దేవుడు ఎందుకు అడ్డుకోలేదు? 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేసినప్పుడు దేవునికి తెలీదా? మరి ఎందుకు ఊరుకున్నాడు దేవుడు? ప్రవీణ్ ప్రకటన చంపేసినప్పుడు దేవునికి తెలీదా? లేదా యాక్సిడెంట్ అయిపోతే తెలీదా? ఎందుకు ఊరుకున్నాడు దేవుడు? ఎందుకు యేసు నమ్ముకున్న వారికి శ్రమలు వస్తున్నాయి? లోకం ఎందుకు మనం ద్వేషిస్తున్నది? మొట్టమొదటిగా కారణం ఎందుకు ఈ హత్యలు, మారణ హోమాలు జరుగుతున్నాయి ఈ లోకంలో? నీవు నేను అర్థం చేసుకోవాలి. క్రైస్తవ లోకంలో పుట్టం పెరిగిపోతున్నాం అంతే. కానీ ఈరోజు నువ్వు సత్యం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం అనుకుంటున్నాం కదా, మీరు యేసును నమ్ముకున్నారు, ఆయనే రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు చూడలేదన్నా, ఎందుకు రక్షించలేదు? 60 లక్షల మంది ఎందుకు రక్షించలేదు? మిమ్మల్ని ఎందుకు రక్షించలేదు? ఎందుకు రక్షిస్తాడు అని అన్న వారికి సమాధానం, యేసుక్రీస్తుని లోకంలో వచ్చినప్పుడు ఈ లోకం ఆయనని సిలువ మీద చంపేసింది. ఎవరిని చంపేసిందమ్మా? దేవుణ్ణి, ఈ లోకం రక్షించడానికి వచ్చిన యేసునే ఈ లోకం చంపేసింది. ఇంతవరకు కయ్యను మొదలుకొని ఈ రోజు వరకు నేర్చుకున్నటువంటి సంగతులన్నిటికంటే భిన్నంగా, అనుకూలంగా యేసుక్రీస్తునే చంపేసింది ఈ లోకం. యేసు కూడా హేబేలు వలె, ఇజ్రాయేలు వలె, నాబోతు వలె, స్టెఫను వలె ఆయన కూడా సిలువ మీద చనిపోయినాడు. ఈ యేసును నమ్ముకుంటున్నావు, ఆ యేసుని ఈ లోకము ద్వేషించి చంపేసింది. అటువంటి యేసు నమ్ముకున్న నీకు శ్రమలు తప్పవా? మరి యేసుకు చచ్చిపోయినప్పుడు దేవుడు చూడలేదా? చెప్పండి. అసలు మన కొరకు చంపింది ఆయనే కదా. నీ పాపాన్ని మోయడానికి, నీ దోషాన్ని ఆయన మీద మోపి నువ్వు మరణానికి వెళ్ళకుండా, సమాధిలో వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా తప్పించడానికే కదా ఆయన అక్కడ చంపించింది. ఒక రీజన్ ఉంది యేసును సినిమా చంపించడానికి. అయితే మనమందరం కూడా ఇటువంటి శ్రమలు ఎదుర్కోవడానికి కారణమే, మొట్టమొదటి కారణం ఏంటంటే మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తుని ఈ లోకం చంపేసింది. ఆ యేసుని ఈరోజు మనం వెంబడిస్తున్నాం. మనకు కూడా ఈ లోకంలో శ్రమలు తప్పవు. ఇది మన మేలుకే కానీ కీడు కోసం కాదు. ఈరోజు దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించినా నీ మేలుకే కానీ కీడు కోసం కాదు. యేసుక్రీస్తు సిలువ మీద చనిపోవడం ద్వారా మనకు మేలు జరిగిందా? కీడు జరిగింది. ఈ లోకానికి లోక కళ్యాణం జరిగింది. నరకాన్ని నుంచి తప్పింపబడుతున్నాడు మనుషుడు, రక్షణ వచ్చింది మనుషుడికి. ఒక దేవుడు కనుక నువ్వు చచ్చిపోకూడదని ఆపేసి ఉంటే ఈ లోకానికి ఇది రక్షణ వచ్చి ఉండేది కాదు. ఆయన అనుమతించాడు. యేసు చనిపోయాడు కాబట్టి, మనుషుల చేతిలో ద్వేషం పడి చనిపోయాడు కాబట్టి ఈరోజు నీకు రక్షణ వచ్చింది. నీవు కూడా అటువంటి యేసు నమ్ముకున్నావు, నీకు కూడా శ్రమలు తప్పవు. జాగ్రత్త సుమా. ఒక సంగతి చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. యేసు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఈ అపోస్తులు కూడా అనేక సార్లు వీళ్ళందరి చేత హింసలు పొందారు. కొడాలతో కొట్టబడి చెరసాలు పెడేసి ఎన్నెన్నో చేసి బెదిరించారు వాళ్ళందరూ కూడా, స్వార్థ చెప్పొద్దని. అయితే ఏముందో చూడండి బైబిల్, వారు మనకి నేర్పిస్తున్న పాఠం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. సరే, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి వీరిని బంధించారు. బంధించిపోయినప్పుడు ఒక మాట జరిగింది చూడండి. 33వ వచనం చూడండి, 5:33. వారి మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా, ఎవరిని? ఈ అపోస్తుల్ని. సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిశుడు ఆ మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచాలని ఆజ్ఞాపించే వారు ఎట్లను, ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమే మీరేమి చేయవచ్చున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు, సరే అది మనకు అక్కర్లేదు. 38. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను, ఈ కార్యమునైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు దృశ్యమి. వారు అతని మాటకు సంబంధించి అపోస్తులను పిలిపించి ఏం చేశారమ్మా? కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించే వారిని విడుదల చేసి కొట్టించారు, బెదిరించారు, చెరసాలు పెట్టి పంపించారంట. ఇప్పుడు చూడండి 47వ వచనం చూడండి. ఆ నామము కొరకు
అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభను వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ చూడండి. యేసుక్రీస్తు దేవుడు ప్రకటిస్తే అత్యాగ్రహం తెచ్చుకుని బంధించారు, కొరడల్లో కొట్టారు, చెంప చూశారు, బెదిరించారు. విడుదల చేసినాం, ఇంకెప్పుడు యేసు మాట మీ నోట్లోంచి రాకూడదు, వచ్చిందా చంపేస్తాం అని బెదిరిస్తే బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారమ్మా? ఆ నామము కొరకు మేము అవమానం పొందడానికి అర్హులుగా ఎంచబడినందుకు మాకెంతో సంతోషం ఉందని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తే సువార్త మానేశారా? ఇంకా ఎక్కువగా చెప్పారంట. వీరు బంధించి కొడాలు కొడితే సువార్త 10 అంతలు ఇంకా రెట్టిగా పెరిగిపోయింది. అక్కడ సువార్త ప్రకటించారు భయపడకుండా. ఇప్పుడు శాస్త్రం మాట ఏంటి అక్కడ? ఇప్పుడు ఇదే నువ్వు చేయాలి. 41వ వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆ మహాసభ నుండి వెళ్ళిపోయారంట. ఆ నామం ఏ నామము? యేసుక్రీస్తు నామము కొరకు మనం అవమానం పొందుట, శిక్ష పొందుట, ద్వేషింపబడుట, ఇవన్నీ కూడా మనము పాత్రులుగా ఎంచబడినందుకు మనం ఎలా చేసుకోవాలంటే దానిని సంతోషంగా. అంటే యేసుక్రీస్తు కొరకు ఎవరు మనం నిందించినా, తిట్టినా, కొట్టినా, చంపేసినా, ఇలాగూ ఆయన నామం కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు నేను కూడా శ్రమ పడ్డే అంతగా ఆ పాత్రులుగా ఇచ్చినందుకు సంతోషిస్తూ కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, చనిపోవాలి అంటే అలా అర్థం. చాలామంది ఇంకో రకంగా తీసుకుంటారు. చేత కాకుండా కూర్చోమంటారా? అది వేరే విషయం. దేవుని వాక్యంలో మర్మం తెలుసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలమ్మా? శ్రమలు వస్తున్నాయి కానీ భయపడిపోతాం. శ్రమలు వస్తే వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్. యేసు పొందిన శ్రమల్లో మనం కూడా పాలు పొమ్ములు పొందినంతగా సంతోషించాలి. స్టెఫన్ అదే చేశాడు, ఏబీలు అదే చేశాడు, నాబోతు చేశాడు, అబ్రాహాము చేసిన వాళ్ళు చేశాడు. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడమ్మా? వీరేమి చేస్తున్నారో వీరు క్షమించన్నాడు, కానీ నన్ను చంపేశాడు, శపించన్నాడా? అందుచేత మనం కూడా ఎవరన్నా శ్రమలు ఎదుర్కొంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుత టెంటర్ని బట్టి మొట్టమొదటిగా క్రైస్తవులను మనం ఏం చేయాలమ్మా? అది మనకి మహానందము. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక భాగ్యం అని ఎంచుకోవాలంట మొట్టమొదటిగా. ఓకే, ఒక కారణం చెప్పా. మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తే మన కొరకు హతసాక్షిగా చనిపోయినాడు. ఆ యేసు నమ్ముకున్న మనకు కూడా శ్రమలు తప్పవు. ఇప్పుడు నేర్చుకున్నాం కొంచెం లోతుగా ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు, ఒక్కొక్కటి నేర్చుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు గారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటేని, అందుచేతని లోకం మిమ్మను ద్వేషించుచున్నది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అటు ఇజ్రాయేల్ని ఈరోజు కూడా ప్రపంచమంతా ద్వేషం వాళ్ళంటే. క్రైస్తవులు మనమంటే కూడా అందరికి ద్వేషం. ఎందుకనంట? దిస్ ఇస్ ద రీజన్. ఎందుకు చంపేస్తుంది మనల్ని, క్రైస్తవుల్ని? ఎందుకు మనం అంటే దేశం, మానవ హోమాలు ఎందుకు? దిస్ ఇస్ ద రీజన్. నేను ఈ లోక సంబంధం కానట్టు మీరు కూడా ఈ లోక సంబంధులు కారు. ఈ లోకంలోనూ నేను మిమ్మల్ని ఎన్నుకుంటాను కనుక లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అంటే మనం ఎవరు? ఈ లోక సంబంధులమా? మరి ఎవరైతే మనం ద్వేషిస్తున్నారో వాళ్ళెవరు? ఈ లోక సంబంధులు. ఈ లోకం వేరు, పరలోక రాజ్యం వేరు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని రాజ్యం వేరు, ఈ లోక రాజ్యం వేరు. మనం ఈ లోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాదు, పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కాబట్టి ఈ లోకం మనల్ని ఏం చేస్తుందమ్మా? ద్వేషిస్తున్నది. దిస్ ఇస్ ద రీజన్. అందుకని నువ్వంటే నేనంటే ప్రపంచానికి ద్వేషం, క్రైస్తవులంటే ద్వేషం. దేవుడు ముందుగానే చెప్పేశాడు, మీరు ఈ లోక సంబంధాలు కారు. దిస్ ఇస్ ద రీజన్. ఎందుకు మనం మనుషుల చేత ద్వేషం పడుతున్నాం? ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. 17వ అధ్యాయం తీయండి. 17వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనం మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి. 17:14. వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు గారు గనుక లోకము వారిని ద్వేషించును. చాలా జాతకం గమనించండి. 15వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఒకటే, లోకం ద్వేషిస్తున్నాయి, లోక సంబంధులు కాదని. కానీ అక్కడ చెప్పబడిన 15వ అధ్యాయంలో చెప్పబడిన మాటకి 17వ అధ్యాయంలో చెప్పబడిన మాటకి చిన్న తేడా ఉంది.
ఏంటి తెలుసా? చూద్దాం. 15 అధ్యాయం ఏమన్నాడు చూడండి ముందుగా. 15 అధ్యాయము 15వ వచనం. 15 అధ్యాయం 19. మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు నేను మేము లోకం నుండి ఏర్పరచుకున్నాను, అందుచేత లోకం మిమ్మను ద్వేషించుచున్నది. ప్రజెంట్ టెన్స్ ద్వేషించుచున్నది. అందుకని ఈ మరణ హోమాలు, నరాజ్యాలు, ప్రజెంట్ మనల్ని లోకం ఏం చేస్తుందమ్మా? ద్వేషించుచున్నది. ఓకే, ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు 17 అధ్యాయం తీయండి. 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చినాను, ఈ లోక సంబంధం కాబట్టి వారిని లోక సంబంధం కనుక లోకం వారిని ద్వేషించును. ఏంటిది? ఫ్యూచర్ టెన్స్. లోకం వారిని ద్వేషించును. యేసుక్రీస్తు చెబుతున్నాడు. యేసుక్రీస్తు కాలంలో ఆ శ్రమలన్నీ చూసి చెబుతున్నాడు. ఆయన కనబడి శ్రమను తిరిగి చెప్తున్నాడు, ద్వేషించుచున్నది. తర్వాత 17 వచనం ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తూ లోకం మిమ్మల్ని ద్వేషించును. అదే జరుగుతుంది ఇప్పుడు. అది ఫ్యూచర్ టెన్స్. ఆయన చెప్పి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది. అందుకని ఆయన చెప్పిన ఫ్యూచర్ ఇప్పుడు జరుగుతున్నది, ఫ్యూచర్ టెన్స్. అది ఇప్పటి వరకు యేసు 2వ రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది. లోకం మనల్ని ద్వేషించుతూనే ఉంటుంది. నా సోదరుడా, నా సోదరి, ఇది ఆగదు. నువ్వు ఎంత సువార్త చెప్పు, వారికి ఎంత ప్రార్థన చేయి, వారి గురించి ఎంత ఉపవాసం ఉండు, లోకం నేను ద్వేషిస్తున్నది. నువ్వు వారి గురించి మనందరూ వారి గురించి ప్రార్థన చేసినా ద్వేషిస్తుంది, వారికి మంచి చెప్పినా మనం ద్వేషిస్తుంది. తప్పదు. ఎందుకని? కారణం ఏంటి? వారు ఈ లోక సంబంధులు, మనము పరలోక సంబంధులం. తర్వాత 2వ తిమోతి 3వ అధ్యాయం తీయండి. 2వ తిమోతి 3వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. 3:12. క్రీస్తు యేసునందు ఏమన్నా తర్వాత సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఇది దేవుడు రాసి పెట్టించాడు. యేసు క్రీస్తునందు భయభక్తులతో సద్భక్తితో బ్రతకాలని మనం నిర్ణయించుకుంటే మనందరికీ ఏమొస్తాయమ్మా? హింసలు వస్తాయంట. కానీ అక్కడ ఏం రాసి ఉండాలి? యేసునందు విశ్వాసం ఇస్తే మీకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయని రాయాలి. అక్కడ ఏం రాశాడు? మీరు నా యందు విశ్వాసం ఉంచి మీ యొక్క హృదయం నాకు ఇచ్చి నా మాటల చొప్పున ఈ లోకంలో జీవిస్తే మీకు శ్రమలు వస్తాయి అంటున్నాడు ఆయన. అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వదిలేద్దాం ఆయన? అపోస్తలులు వదిలేసారా? ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనం ఈ లోక సంబంధం కాదు. యేసు నమ్ముకున్న మనకి హింసలు తప్పవు. యేసునందు సద్భక్తితో బ్రతికించే వారందరికీ కూడా ఏమొస్తాయేమో ఈ లోకంలో శ్రమలు. అందుకని వస్తున్నాయి, మన కళ్ళ ముందు చూస్తున్నాం. తర్వాత సరే, ఇందాక మనం అపోస్తుల కార్యాలు మనం చూసాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసాం కదా. ఇప్పుడు మనకు సమస్య వచ్చింది. ఇప్పుడు బ్రదర్ చనిపోయాడు ఆ ఊరి దగ్గర, యాక్సిడెంటో తెలీదు, మటరో తెలీదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాలో చేయాలి. నేను ఒక ఆయన అంటున్నాడు, బైబిల్ అన్నారండి ఒక చమ్మ మీద కూడా ఇంకో చెప్ప చూపించమని, అలా చేసేకూడదు అంటున్నాడు ఒక ఆయన. అప్పుడే రోమిల కాలంలో చేసేటప్పుడు ఎందుకు మనకి అంటున్నాడు ఒక ఆయన. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని అన్నాడు లేడీస్ క్రీస్తు. ఇప్పుడు అయ్యే మనం అలాంటి లోకంలో బతకగలుగుతామా అని ఇంకో ఆయన అంటున్నాడు. మరి ఏం చేయాలి మనం? ఆయన వాళ్ళు చెప్పినట్టు విన్నామా? ఎవరు చెప్పినట్టు వినాలి? దేవుడు నీతో ఏం చెప్పాలో చేయాలి. అసలు మనుషులు చెప్పింది వినకండి. మనుషులకు కోపావేశాలు ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ, కోపంలో ఏదో చేసేస్తాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేయాలి. దేవుడు లేక నేను చెప్తున్నా, ఇటువంటి ముందే చెప్పేశాడు కదా, కయ్యిన దగ్గర నుంచే చెప్పేస్తున్నాడు కదా మనకి, ఇవన్నీ మీకు తప్పవయ్యా, ఇదిగో చూడండి, హిస్టరీ చూసుకోండి అని చెప్పేశాడు కదా మన కళ్ళ ముందు పెట్టేసి.
మరి మనుషులు చెప్పినట్టు మనం చేస్తే ఎలాగో, వారికి మన తేడా ఉంది. దేవుడు చెప్పినట్టు చేస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏం చేద్దాం మనం? నేర్చుకుందాం ఇప్పుడు. ఎందుకు మనం ద్వేషం పడుతున్నాం లోకం చేత, ఎందుకు మనం హత్యలుగా మానహామలు వస్తున్నాయి నేర్చుకున్నాం. మరి ఏం చేయాలా అది నేర్చుకుందాం ఇప్పుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఇంత మనం చదువుకున్నాం కదా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఏసే చెప్పేస్తున్నాడు ఇప్పుడు. జరబోయే సంగతి ఆయన తెలుసు కదా. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని నిందించి హింసించి చంపేస్తే ఏం చేయాలా? అప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. అయ్యో ఇదేంటి ప్రభువా, అందుకని ఇంత ఉదాహరణ చెప్పాను మీకు. అపోస్తులు ఇదేంటి ప్రభు నమ్ముకున్నాం కదా ఇవేంటి అని అన్నారా? ఇంకా సువార్తను ఏం చేశారమ్మా? గా ప్రకటించుడు వెళ్ళిపోయారు. ఈరోజు మనకు కూడా అంతే. మన శ్రమలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా చూసి ఆగిపోవద్దు. కుడికి కానీ ఎడకు కానీ వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు. సంతోషంగా భావించి, మహానందంగా భావించి ఇంకా సువార్తను ప్రకటించుకుంటూ, వింటూ, ప్రార్థన చేసుకుంటూ, విశ్వాసంతో ఇంకా ముందుకు సాగిపోవాలి. కానీ భయపడవద్దు, వెనక్కి వెళ్ళవద్దు. మొదటి సంగతి. రెండవది, 1 పేతురు 4వ అధ్యాయం తీయండి. 1 పేతురు 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపోవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలవారైనంతగా సంతోషించుడి. ఇప్పుడు చూడండి 14వ వచనంలో, క్రీస్తు నామ నిమిత్తం మీరు నింద పాలనేడలా మహిమా స్వరూపిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు కనుక మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కనుక ఇలా మనం చంపేసి శ్రమలు పెడితే మన దగ్గర మన మీద ఎవరుంటారంటమ్మా? దేవుని ఆత్మ ఉంటాడంట. అంతకన్నా ధన్యమే ఉందమ్మా. అన్యాయంగా మన మీద ఏమైనా దూషణలు చేసి శ్రమలు పెడితే కంటికి కనపడని, లోకానికి కనపడి మనకు అనిపిస్తాడు దీని వాక్యం ద్వారా. దేవుని ఆత్మ మీతోడు మనతోటే ఉంటాడు. మనుషులు మనం చంపవచ్చు, కానీ దేవుడు నీకు తోడుకుంటాడు నా సోదరుడు, నా సోదరి. కాబట్టి అది మహానందంగా ఎంచుకుంటా అంటున్నాడు. ఏం చెప్పింది మళ్ళీ ఇక్కడ ఇంకో రకంగా. తర్వాత రోమిల్ రాసిన పత్రిక శ్రేష్టమైన సంగతి చెప్తామేనండి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం ముగింపులోకి వెళ్తున్నా. చాలా శ్రేష్టమైన మాటలు చెప్పుకొని ముగించుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు 12:17. ఏం చేయాలి మనం? కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలమ్మా? సమాధానంగా ఉండండి. నిజంగా నేను చాలా అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ డెడ్ బాడీ దగ్గరికి, మార్చిరీ దగ్గరికి కనీసం లక్షల మంది, వేల మంది, 50,000 అలా వచ్చేసారు. రాజమండ్రి దగ్గరికి అంతమంది ఒకసారి వచ్చేస్తే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? అంత రోషంతో నిండిపోయినారు. మా సేవకుడిని, మా పాస్టర్ గారిని చంపేస్తారని చెప్పేసి. కొంచెం అటు ఇటు అయినా అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ లాఠీ చార్జ్ జరిగితే మళ్ళీ పోలీసులు ఫైరింగ్ చేస్తే ఎంత భయంకరమైన స్థితి అయిపోయింది. కానీ అంతమంది, వేల మంది పాస్టర్సు, బ్రదర్సు, సిస్టర్స్ వచ్చినా కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధానంగానే ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ డే సమాధి చేయడానికి ఇక్కడ సికింద్రాబాద్లో ప్యారెడ్ గ్రౌండ్ దగ్గర సమాధి చేస్తే లక్షల మంది వచ్చారు రోడ్ల మీదకి. ఎక్కడ అల్లరి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? కీడుకు ప్రతికీడు చేయవద్దు. నా మామని చంపేస్తాను, మిమ్మల్ని చంపేస్తామని చంపేయకండి. కీడు ప్రతికీడు చేయకండి. అందరూ సమాధానం అని చెప్పాడు. అందుకని అందరూ సమాధానం ఉన్నారు కాబట్టి దేవునికి మహిమ కలిగింది.
ఇది క్రైస్తవులు అంటే ఎలా ఉంటారా అని అందరూ లోకం తెలిసింది. భార్య ఎవరైతే నా హస్బెండ్ చంపేశారో వాళ్ళని క్షమిస్తున్నారని చెప్పేసి అన్నది లోకం తెలిసింది క్రైస్తవులు ఎలా ఉంటారో. చెప్పాడు మనకి. ఇటువంటి స్థితిలో ఉన్నావా? మహానందం ఎంచుకో, ధన్యులుగా ఎంచుకో, దేవుడు నీ మీద ఉంటారనే సంగతి గ్రహించు. వారు చేశారుగా నువ్వు చేయగో. ఈ 3 సంగతులు జ్ఞాపకం పెట్టుకో. లాస్ట్ది ప్రాముఖ్యమని చెప్పి ముగిస్తా, క్లైమాక్స్. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు కదా, మరి ఆయన న్యాయం తీర్చడా? చంపేసిందో లేదా యాక్సిడెంటో దానికి న్యాయం తీర్చడా దేవుడు? హేబేలు చంపేశాడు కయీను, దేవుడు న్యాయం తీర్చడా? నాబోతుని చంపేశాడు అహాబు, యెజెబెలు, న్యాయం తీర్చడా? హిట్లర్ చంపేశాడు 60 లక్షల మందిని, హిట్లర్కి న్యాయం తీర్చడా దేవుడు? ఐగుప్తులకి న్యాయం తీర్చడా? శిలువ మీద యేసుని చంపేసిన వారికి న్యాయం తీర్చడా ఆయన? చూడండి అక్కడే ఉందో, రోమా 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటేయడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రు ఆకలి కొనుంటే అతను భోజనం పెట్టుము, దప్పు కొనుంటే దాహమేమో. అలా చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, మీకు అన్యాయం జరిగిందా? ఏమైనా మేము చంపేశారా? మానవహోమం జరుగుతుందా? శ్రమలు వచ్చినాయా? నేను పగ తీర్చుకుంటా. మీరు నా బిడ్డలో, నా సొత్తు. మీరు మీ కొరకే కదా నా కుమారుడు పంపించి శిలువ చంపించా, నా రక్తాన్ని చెందించింది మీ కొరకే కదా. అటువంటి మీ మీద ఎవరన్నా అన్యాయంగా మిమ్మల్ని హింస పెడుతుంటే, శ్రమ పెడుతుంటే, చంపేస్తే నేను చూస్తూ ఊరుకునే దేవుడను కాను, పగ తీర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. తెలుసా మీకు ఈ సంగతే? నేర్చుకోండి. ఆ పగడాల బ్రదర్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆయన పగ తీర్చుకుంటాడు. మనుషులు దాన్ని కళ్ళబొల్లు మాటలతోటి తిమ్మిని మమ్మిని చేసినా, అటుదిని మార్చేసినా, రిపోర్ట్లు మార్చేసినా, ఏం మార్చినా దేవుని మార్చలేరు. దేవుని తీర్పునే ఆయనకు అన్నీ తెలుసా. అయితే దేవుడు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు. దాని కొరకు మనం కనిపెట్టాలి. వెంటనే మనకేంటంటే ఎవరిని కొడితే వెంటనే కొడేస్తాం, ఎవరిని చంపేస్తే వెంటనే చంపేస్తాం. దేవుడు అలా చేయడు, తగిన సమయంలో చేస్తాడు ఆయన. ఎందుకంటే మనుషుడిగా దేవుడు అంటే దానికి సమయం తెలుసు. ఆ 2 సమయాలు అంటే మీకు చూపించి ముగిస్తా వినండి. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, పాలు తేలు ప్రజ దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పేసి. కానీ ఎప్పుడు తీసుకెళ్తాడో దానికి టైం ఏర్పాటు చేశాడు. ఏంటి దాని టైం ఏంటి చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 15:13. అబ్రాహాముతో చెప్తున్నాడు దేవుడు, నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. ఏం పెడతారంటమ్మా? శ్రమ. ఎంతమంది చూసినాం కదా, ఇజ్రాయేల్ మీద ఐగుప్తులు ఎలా శ్రమ పెట్టారో. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు ఏమన్నాడమ్మా? నేనే తీర్పు తీర్చుదను. ఎంతమంది అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ నేనే తీర్పు తీరుస్తా. తర్వాత వారు మిక్కిలి ఆస్తో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమంగా నీ పితరులతో పోయేదవు. మంచి వృద్ధాపమందు పాత పెట్టబడదు. ఇప్పుడు 16 చూడండి, ఎంత శ్రేష్టమైన మాట ఉందో, మర్మం ఎంత కూడిన మాట. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాహాముతో చెప్పండి. చాలా జాగ్రత్తగా గమనించండి, ముగిస్తున్నా. 2 కారణాలు చెప్పి దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, పాలు తేలు ప్రపంచ దేశంలో వెళ్ళి అక్కడ మీరు వారు మిమ్మల్ని శ్రమ పెడతారు, కానీ నేను తీర్పు తీరుస్తా వాళ్ళకి అని చెప్పి ఒక మాట అన్నాడు. అమోరీల పాపం ఇంకా సంపూర్ణము కాలేదు కాబట్టి నీ 4వ తరం వారు వచ్చి దానిని స్వాధీనపరుచుకుంటారని చెప్పాడు. వీరి మీదకి ఆశీర్వాదం రావడానికి, దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి అమోరీల పాపానికి లింక్ ఉంది. వారి యొక్క పాపము సంపూర్ణమైన తర్వాతే మీరు వస్తారు. అది నేను నిర్ణయించిన కాలం. అప్పుడు వీరికి తీర్పు తీరుస్తా, మీకు నా వాగ్దానాన్ని నెరవేర్చా. అంటే పగ తీర్చుకోవడానికి, దేవుని వాగ్దానం నెరవేర్చడానికి ఒక సమయం ఉంటుంది. నువ్వు అనుకున్నప్పుడు జరిగిపోతుంది, అనుకుంటే జరగదు.
ఇక్కడ కొంత దానికి బేస్ ఉంటాయి కొన్ని మనకు తెలియనివి. అమోరీలకు పాపం పరిపూర్ణం కావాలి, పాపం చేస్తున్నారు, ఇంకా చేయనిస్తున్నాడు దేవుడు పరిపూర్ణం కావడానికి. ఎంతవరకు పాపం చేయాలని నిర్ణయించాడో, ఎంత శిక్ష విధించడానికి వారు ఏర్పాటు చేయబడ్డారో ఆ పాపం వచ్చే వరకు ఆగండి మీరు, అప్పుడు మీరు వస్తారు, అప్పుడు నేను తీర్పు తీస్తాను అన్నాడు. అప్పుడు తీర్చాడు తీర్పు. ఫరోకి తీర్పు ఇచ్చాడు. వాళ్ళందరూ సముద్రంలో నేలమట్టం అయిపోయారు, అంతే, సముద్రంలో మునిగిపోయారు ఫరో సైన్యం అంతా కూడా. అక్కడ వాగ్దాన దేశం వెళ్తున్న వారు ఎంతమంది అయితే ఇజ్రాయేల్ మీద ఎదుర్కొని వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చాడు. వాళ్ళ పాపం పరిపూర్ణమైన తర్వాత వీరు వెళ్ళి వారిని వెళ్ళగొట్టి వీరు ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే దేవుడు పగ తీర్చాలని అనుకున్నా, నిన్ను ఆశ్రయించాలనుకున్నా దానికి సమయం ఉంటుంది. నువ్వు అనుకున్నప్పుడు తీర్పు ఇచ్చాడన్నా. నిన్న జరిగిన ఇన్సిడెంట్, మొన్న జరిగిన ఇన్సిడెంట్కి దేవుడు ఖచ్చితంగా తీర్పు ఇస్తాడు. మనుషులు ఇటువంటి తీర్పు ఇచ్చినా ఆయన తీర్పు ఉంది తగిన సమయంలో. ప్రకటన గ్రంథం తీయండి. ఇప్పుడు రెండవది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన 6. ఆరవ అధ్యాయము ప్రకటన 6. తొమ్మిదవ వచనం చూడండి. 9వ వచనం ప్రకటన 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. ఎవరమ్మా వీరందరూ కూడా? దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు. అంటే ఎవరు వీరందరూ కూడా? ఇందాక మనం నేర్చుకున్న వాళ్ళందరూ మహాశ్రమంలో, ఇంకా జరగబోతున్న మహాశ్రమలు కానీ, కయీను మొదలుకొని హేబేలు మొదలుకొని ఇప్పుడు వరకు వారందరి ఆత్మల్ని ఎక్కడ చూశాడంట? మీన బలిపీఠకని చూశాడంట. వీరందరూ ఏమడుగుతున్నారు దేవుణ్ణి? 10వ వచనం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూమి నివాసులు ప్రతిదండం చేయకముందు అని బిగ్గరగా కేకలు వేసిరి. వీరందరూ అడుగుతున్నారంట, ప్రభు ఎంతకాలం వేచి ఉండాలి? పగ తీర్చడం నా పని అన్నావు కదా, మా రక్తాన్ని చిందించారు, ఎంతకాలం భూమికి తీర్పు తీసుకుంటుంటావు, ఎంతకాలం ఓపుకు పట్టాలి అంటే దేవుడు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు 11వ వచనంలో, తెల్లని వస్త్రం వాళ్ళు ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడిపో వారి సహదాసులకయో సహోదరులకు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పబడెను. అప్పుడు తీర్పులు అన్నాడు. వీరందరూ చంపబడిన వారి ఆత్మలన్నీ కూడా ప్రభుని అడుగుతున్నారంట, ప్రభువా పగ తీర్చడం నా పని అంటావు, ఎప్పుడు తీర్పు తీరుస్తావు? ఎప్పుడంటే అంటున్నాడు, కొంచెం ఆగండి అయ్యా, మీరు ఎలాగూ ప్రాణాలు పోగొట్టుకున్నారో ఇంకా కొంతమంది నాకు లెక్క ఉంది, ఆ లెక్క పూర్తిగా వరకు మీరు వేసాడండి. ఆ లెక్క పూర్తి అయిపోయిందా అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి, అది ఎండ్. కానీ ఇప్పుడే ఈ లోకంలో జరిగిన అన్యాయాలకి తీర్పు తీర్చే దినం కూడా ఒకటి ఏర్పడింది. దానికి లెక్క ఉంటుంది దేని దగ్గర. నిన్న జరిగిపోయింది కదా, ఈరోజు తీర్పు అంటే చేయించాడు. ఆ చచ్చిపోయి వానోళ్ళని ఇంకా వీళ్ళే రిపోర్ట్ ఇవ్వలేదు, ఇంకా డాక్టర్లో ఆ రోజులైనా ఇంకా రిపోర్ట్ రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్టు ఆయన దగ్గర నుంచి వెంటనే వచ్చేస్తుందా? వీరికి ఎలా లెక్క ఉందో దీనికంటే పెద్ద లెక్క దేని దగ్గర ఉంటుంది. తగిన సమయాన ప్రతిదానికి తీర్పు తీరుస్తాడు, పగ తీర్చుకుంటాడు. ఎవరిని ఆయన వదిలిపెట్టాడో దీని స్తోత్రం హల్లెలూయా. ఆయన బిడ్డల మీద ఎవరు అన్యాయంగా వేసినా ఎవరిని ఆయన వదిలిపెట్టాడు. నా బిడ్డల మీద ఎవరైతే వేస్తున్నారో వారి మీద కాదు, వారి కళ్ళల్లోనే పొడుచుకుంటున్నారు, వారి యొక్క కను పాపంలోనే వారు ముచ్చుకుంటున్నారని చెప్పాడు దేవుడు దీని వాక్యంలో. ఎవడన్నా మనం ఎప్పుడైనా కళ్ళలో గుచ్చుకున్నాం మనం? కానీ దేవుని బిడ్డలు ఎవరైనా హింసిస్తే వాళ్ళు అలా చేస్తారు, వాళ్ళ కళ్ళని వాళ్ళు పొడుచుకుంటున్నారంట. తగిన సమయమున ప్రతి దానికి తీర్పు తీరుస్తాడు నా సోదరుడు, నా సోదరే. నువ్వైతే ఇంతకు 3 చెప్పాను, అవి చెయ్యాలి. మహానందం. శ్రమలు వచ్చినా నీ పక్కన వేసే ఉంటాడు. పగ తీర్చుకోవద్దు, ప్రార్థన చేద్దాం, కృంగిపోవద్దు, భయపడవద్దు, అయ్యో రేపొద్దు నాకు వస్తే ఉండని దిగులు పడవద్దు. ఎలా ఉండాలి? ధైర్యంతో ముందుకెళ్ళాలి. సువార్త చెప్పడం ఆగిపోవద్దు, వినుట ఆగిపోకూడదు. ఇంకా ఏం చేయాలమ్మా? ఇంకా అలా జరిగేకొలిది ఇంకా ఎక్కువగా చేయాలి మన అందరం కూడా. తెలుసు హల్లెలూయా. అందులో చూడండి
నిన్న అక్కడ జరిగినటువంటి సంఘటనకి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఏ సంఘటనకైనా. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి.